వరకు ఏమో ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్య చిచ్చు పెట్టి తానే సాల్వ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేవాడు. ఇప్పుడేమో డైరెక్ట్గా తానే వార్కి దిగాడు. ఈ పాటికే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే మన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అటాక్ చేసింది చాలదన్నట్టు ఇప్పుడు కిడ్నాపులు చేయడం కూడా మొదలుపెట్టాడు. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా? రీసెంట్గా వెనిజులాపై అటాక్ చేశాడు. అది చాలదన్నట్టు రాత్రికి రాత్రే తన ఆర్మీతో ప్రెసిడెంట్ వైఫ్ని కిడ్నాప్ చేసి యుఎస్కి తీసుకొచ్చాడు. అసలు యునైటెడ్ నేషన్స్ లా ప్రకారం ఒక కంట్రీ మీద ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అటాక్ చేయకూడదు. కానీ మన ట్రంప్ మాత్రం ఏది పట్టించుకోకుండా అటాక్ చేసేసాడు. ఇంకా చెప్పాలంటే యుఎస్ కాన్స్టిట్యూషనల్ లాస్ ప్రకారం కూడా ఒక కంట్రీ వాళ్ళ మీద అటాక్ చేస్తే తప్ప వాళ్ళు తిరిగి అటాక్ చేయకూడదు. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ట్రంపే ఫస్ట్ అటాక్ చేసి వాళ్ళతో మాకు థ్రెట్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. అసలు వెనెజులా వీళ్ళపై ఎలాంటి అటాక్ చేయలేదు ఆర్ ఎలాంటి హామ్ కూడా క్రియేట్ చేయలేదు. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఆయన ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆయనని జైల్లో ఎందుకు వేయలేదు? అసలు వెనెజులాపై యుఎస్ ఎందుకు అటాక్ చేసిందో తెలుసా? అక్కడ క్రూడ్ ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దాని ట్రేడ్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ఎలా అయినా ఆ క్రూడ్ ఆయిల్ని చేజెక్కించుకోవాలన్న ప్లాన్తో ట్రంప్ వెనెజులాపై దాడి చేశాడు. అది చాలదన్నట్టు డిఫెండ్ చేసుకోకూడదు అంటూ వాళ్ళని కూడా కిడ్నాప్ చేశాడు. అయినా వెనెజులా ఎందుకు తనని తాను డిఫెండ్ చేసుకోలేకపోయింది? అంత ఈజీగా ఎలా లొంగిపోయిందో తెలుసా? ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ చాలా తక్కువ. దానివల్ల వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. అండ్ ట్రంప్కి ఇదే ఛాన్స్ అన్నట్టు చాలా ఈజీగా అటాక్ చేయగలిగాడు. మరి ఇన్ని లాస్ని బ్రేక్ చేసిన ట్రంప్ని ఎందుకు యుఎన్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేకపోతుంది? తనని ఇంకా జైల్లో ఎందుకు వేయలేదు? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.